గారు అన్నట్టు నిజంగా మీరు ఇప్పుడు 15% ఓటు బ్యాంక్ రావడం, ఇందులో కూడా ఆ పర్సెంటేజ్ రావడం, బీజేపీ బలం పెరుగుతూ ఉంటే ఒక పక్క నిజంగా బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ మజ్లిస్ వీళ్ళందరూ కలిసి భయపడుతున్నారా? ఆ తరహా కుట్రలు ఏమైనా జరిగినాయా, లేదంటే ఇంకా పర్సెంటేజ్ పెరుగుండేదా? ఖచ్చితంగా జరిగినాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఎంఐఎం తను గెలిచే చోట తను, మిగతా చోట్ల తన ఓటు నాటికి డైవర్ట్ చేసింది కాంగ్రెస్కి. ఇదివరకు ఇదే ఎంఐఎం బీఆర్ఎస్కి డైవర్ట్ చేసింది 2020లో. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ డైవర్ట్ చేయడంలో బీజేపీ అన్న భయం వాళ్ళకు ఉంది, నో డౌట్. అప్పుడు ఏంటి, అధికార పక్షానికి అనుకూలంగా వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా సరే. అది నడుస్తుంది అక్కడ. ఎప్పటికైతే కనిపించింది అయితే మూడు పార్టీలు కలిసి. అంటే బీజేపీ విషయంలో ఆ భయం అయితే మొదలైందా సార్? బీజేపీ ఒక్కసారి పవర్ లోకి వస్తే తమ జీవితాలు తలకిందులు అయిపోతాయి అన్న భయం వీళ్ళిద్దరికీ ఉంది. ఇంకా రాకూడదు, ఇప్పుడే తొక్కాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదే కదా, రైట్. సో మొత్తానికి తెలంగాణ